నమస్కారం. ఈరోజు మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన సంభాషణ ఉంది. ఒక అనుభవజ్ఞుడైన భిక్షువు తన దగ్గర సాధన చేస్తున్న వారితో మాట్లాడుతున్నారు. వారు అడిగే ప్రశ్నలు, ఆయనిచ్చే సమాధానాలు ఇవన్నీ కూడా నడక ధ్యానం, కూర్చుని చేసే ధ్యానం గురించినవి. ఈరోజు మనం చేయబోయే విశ్లేషణ ఏంటంటే, కేవలం ఈ పద్ధతులను తెలుసుకోవడం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అసలైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం. మొదట స్పృహతో ఎడమా కుడి అని అనుకోవడం నుంచి అసలు నేను నడుస్తున్నాను అనే భావన పోయి నడక దానంతట అదే జరుగుతున్నట్లు అనిపించే స్థితికి ఎలా వెళతారు. చాలాసార్లు మనం చేసే పొరపాటేంటంటే, ప్రత్యక్ష అనుభవాన్ని కూడా ఒక చదువులా, ఒక మేధోపరమైన వ్యాయామంలా మార్చేస్తాం. ఆ ఉచ్చులో పడకుండా ఎలా ఉండాలి, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదలు పెడదాం. ఈ భిక్షువు మొదటిసారి సాధన చేసేవారికి చాలా సింపుల్గా మొదలుపెట్టమని చెప్తున్నారు. కేవలం నడుస్తున్నప్పుడు ఎడమకాలు, కుడికాలు అని మనసులో అనుకుంటూ గమనించమంటున్నారు. ఇంతకన్నా సులభమేముంటుంది? కాని ఇంత చిన్న సూచనలో ఏదో లోతైన విషయం దాగి ఉన్నట్లుంది. ఎందుకంటే మన మనసు అంత సింపుల్ కాదు కదా. నిజమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సరళత వెనుక ఒక బలమైన ఉద్దేశముంది. మన మనస్సుకు ఒక సహజ గుణముంది. అది ఎప్పుడూ వర్తమానంలో ఉండదు. అవును, నిరంతరం గడిచిపోయిన దాని గురించో రాబోయేదాని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా. కాని మన శరీరమలా కాదు. అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. అందుకే బుద్ధుడు చెప్పినట్లుగా గచ్చంతోవా గచ్చంతోతి పజానాతి అంటే, నడుస్తున్నప్పుడు నేను నడుస్తున్నాను అని తెలుసుకోవడం. నడకలాంటి ఒక సాధారణమైన శారీరక క్రియమీద మనసును లగ్నం చేయడం ద్వారా దానికి వర్తమాన క్షణంలో నిలబడటాన్ని నేర్పిస్తున్నాం. ఇది ఒక యాంకర్ లాంటిదన్నమాట. అవును, ఒక యాంకర్ లాంటిది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనసు అంత తేలిగ్గా సహకరించదు. మనమందరం ఇది అనుభవించే ఉంటాం. ఎడమ, కుడి అని రెండుసార్లు అనుకునేలోపే మనస్సు ఎక్కడికో పారిపోతుంది. ఈ సంభాషణలో కూడా సాధకులు ఇదే సమస్యను లేవనెత్తారు. దానికి ఆ భిక్షువు చెప్పిన పరిష్కారం నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది. ఆయన దాన్ని ఇంకా క్లిష్టంగా మార్చమంటున్నారు. కాలు ఎత్తడం, కాలు పెట్టడం అని రెండు భాగాలుగా గమనించమంటున్నారు. అవును. ఇంకా మనసు నిలవపోతే ఎత్తడం, ముందుకు జరపడం, పెట్టడం అని మూడు భాగాలుగా. ఒక్క నిమిషం, మనస్సు ఇప్పటికీ అదుపులో లేనప్పుడు దానికి ఇంకా ఎక్కువ పనులు చెప్పడం వల్ల అది మరింత గందరగోళం పడదా? ఇది రివర్స్లో పనిచేస్తున్నట్లు అనిపించడం లేదా? ఇది చాలా సహజమైన సందేహం. కానీ ఇక్కడ ఒక సూక్ష్మమైన మనస్తత్వశాస్త్రం ఇమిడి ఉంది. దీన్నొక రకంగా అల్లరి చేస్తున్న పిల్లాడికి ఒక పజిల్ ఇచ్చినట్లు ఊహించుకోవచ్చు. ఓ సరే. ఆ పిల్లాడిని ఖాళీగా కూర్చోబెడితే గోడమీద గీతలు గీస్తాడు, అటూ ఇటూ పరిగెడతాడు. కానీ వాడి ఏకాగ్రతను పూర్తిగా ఆకర్షించే ఒక ఆసక్తికరమైన పజిలిస్తే దానిమీదే పూర్తి దృష్టి పెడతాడు కదా. నిజమే. మన మనస్సు కూడా ఆ అల్లరి పిల్లాడిలాంటిదే. కేవలం ఎడమా కుడి అనడం దానికి కాసేపటికే బోరు కొట్టొచ్చు. కాని ఒకే అడుగును 3 విభిన్న భాగాలుగా విభజించి ప్రతి కదలికను జాగ్రత్తగా గమనించమని పని అప్పగించినప్పుడు మనస్సు పూర్తిగా నిమగ్నమవుతుంది. అంటే దానికి పక్కకు వెళ్లడానికి సమయంగాని అవకాశంగాని దొరకదు. సరిగ్గా అదే. ఇది మనస్సును శిక్షించడం కాదు, దానికి ఒక ఆసక్తికరమైన, నిర్మాణాత్మకమైన పనినివ్వడం. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత చాలా వేగంగా బలపడుతుంది. ఓకే, ఆ పోలిక చాలా బాగా అర్థమయ్యేలా చేసింది. అంటే మనస్సును బలవంతంగా కట్టిపడేయడం కాదు, దాన్ని తెలివిగా నిమగ్నం చేయడం. సరే, మనసు ఇప్పుడు కొంచెం కుదుటపడింది అనుకుందాం. కానీ ఇక్కడే మరో కొత్త సమస్య వస్తుంది. నేను కూడా చాలాసార్లు ఈ ఉచ్చులో పడ్డాను. ఒక సాధకుడు తన అనుభవాల గురించి అడుగుతాడు. నాకు కాలు నీళ్లకు తగిలినప్పుడు కలిగే గట్టిదనం కాయ విజ్ఞానం కిందకు వస్తుందా అని. చాలామందిమి మనం ఇలాగే ఆలోచిస్తాం. మనం నేర్చుకున్న సాంకేతిక పదాలను మన అనుభవానికి అన్వయించడానికి ప్రయత్నిస్తాం. అవును, అది సహజం. కాని ఆ భిక్షువు ఇక్కడ ఒక పెద్ద డేంజర్ సైన్ పెట్టారు. సాధన సమయంలో పుస్తక జ్ఞానాన్ని మధ్యలోకి తీసుకురావద్దు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అది ఎందుకు అంత ప్రమాదకరం? ఎక్కువ తెలుసుకోవడం మంచిదే కదా. ఇది ఈ మొత్తం సంభాషణలోనే అత్యంత కీలకమైన విషయం. ఈ మార్గంలో జ్ఞానం 3 రకాలుగా చెప్పబడింది. 1 పుస్తకాలు చదవడం లేదా ఇతరులు చెప్పగా వినడం ద్వారా వచ్చే జ్ఞానం. దీన్ని సుతమయ జ్ఞానం అంటారు.
సరే. రెండోది విన్నదాన్ని చదివినదాన్ని గురించి తర్కించడం ఆలోచించడం ద్వారా వచ్చేది ఇది చింతామయ జ్ఞానం. కాని అసలైనది అత్యంత ముఖ్యమైనది మూడోది ప్రత్యక్ష అనుభవం ద్వారా సాధన ద్వారా పుట్టే జ్ఞానం. అదే భావనామయ జ్ఞానం. మన లక్ష్యం మూడోది. అవును. దీని ఒక ఉదాహరణతో చెప్పాలంటే వంట పుస్తకం చదవడం మొదటి రకం, దాన్ని ఎలా వండాలో మనసులో ఊహించుకోవడం రెండో రకం. కాని ఆ పదార్థాన్ని నిజంగా నాలుక మీద పెట్టుకుని రుచి చూడటమే అసలైన అనుభవం. అదే భావనామయ జ్ఞానం. అద్భుతమైన ఉదాహరణ. మీరు కాలు నేలమీద పెట్టినప్పుడు గట్టిదనం అనే అనుభూతి కలిగింది. ఆ క్షణంలో మీరు చెయ్యాల్సిందల్లా ఆ అనుభూతిని ఉన్నది ఉన్నట్లుగా గమనించడమే. కాని దానికి బదులుగా ఓహ్ ఇది పృథ్వీధాతువు, ఇది కాయ విజ్ఞానమనే కేటగిరీ కిందకొస్తుంది అని లేబుల్ వేసిన వెంటనే అనుభూతి చెందడం ఆపి ఆలోచించడం మొదలుపెట్టాను. అవును, మీరు రుచి చూడటం మానేసి వంట పుస్తకంలో రెసిపీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మనం అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించకుండా దాని గురించి మనసులో ఒక కథ అల్లుకుంటున్నాం. ఒక అంతర్గత వ్యాఖ్యానం మొదలవుతుంది. ఖచ్చితంగా. ఆ అంతర్గత సంభాషణ మీరు కష్టపడి నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏకాగ్రతను, నిశ్శబ్దాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. అందుకే ఆ భిక్షువు ఒక అభ్యాసకుని మనస్తత్వాన్ని కలిగి ఉండమని సలహా ఇస్తున్నారు. అభ్యాసకుని మనస్తత్వం అంటే? అంటే ఏ విధమైన ముందస్తు అభిప్రాయాలు, సిద్ధాంతాలు లేకుండా ఒక చిన్న పిల్లవాడు మొదటిసారి దేన్నైనా ఆశ్చర్యంగా, కుతూహలంగా తాకినట్లుగా అలా స్వచ్ఛంగా, సరళంగా గమనించాలి. అంటే సైద్ధాంతిక జ్ఞానం ఒక మ్యాప్ లాంటిది, కాని ప్రయాణం చేస్తున్నప్పుడు దారిని నేరుగా చూడాలి, మ్యాప్ను కాదు. సరిగ్గా చెప్పారు. సాధన సమయంలో ఆ మ్యాప్ను పక్కన పెట్టాలి. నిజం చెప్పాలంటే ఈ సంభాషణలో తర్వాత వచ్చే అంశం నన్ను మరింత ఆశ్చర్యపరిచింది. ప్రయత్నాన్ని తగ్గించాలి అన్నమాట. మనం ఎప్పుడూ ఇంకా ప్రయత్నించు, ఇంకా కష్టపడు అని వింటూ పెరుగుతాం. సాధనలో కూడా నేను ఇంకా గట్టిగా ఏకాగ్రత పెట్టాలి అని అనుకుంటాం. నిజమే. కాని ఈ మూల గ్రంథాలు ఒక దశ దాటాక దీనికి పూర్తి విరుద్ధంగా చెబుతున్నాయి. ప్రయత్నం తగ్గిపోయి ఎవరో నడుస్తున్నట్లు, మనం కేవలం సాక్షిగా ఉన్నట్లు అనిపిస్తుందట. ఈ మార్పు ఎలా జరుగుతుంది? ప్రయత్నాన్ని తగ్గించడమంటే సోమరితనం కాదు కదా? కాదు, అస్సలు కాదు. ఇది మానసిక శక్తుల మధ్య ఒక అందమైన సమతుల్యతను సాధించడం. బౌద్ధ బోధనలలో 5 మానసిక శక్తుల గురించి చెబుతారు. వాటిలో వీర్యం అంటే ప్రయత్నం, సతి అంటే స్మృతి లేదా ఎరుక, ఇవి చాలా ముఖ్యమైనవి. వీర్యం మరియు సతి. అవును. ప్రారంభంలో మనస్సు అటూ ఇటూ పరిగెడుతున్నప్పుడు దాన్ని ఒకచోట నిలపడానికి బలమైన ప్రయత్నం, వీర్యం అవసరం. అది తప్పనిసరి. కాని సాధన చేస్తూ ఉండగా స్మృతి, సతి బలపడుతుంది. అంటే మనస్సు లక్ష్యం మీద సహజంగా నిలబడటం ప్రారంభిస్తుంది. అవును. ఆ దశలో మీరు ఇంకా అదే పాతబలమైన ప్రయత్నాన్ని కొనసాగిస్తే అది ఒక అడ్డంకిగా మారుతుంది. ఇది సైకిల్ నేర్చుకోవడంలాంటిది. ఓ, ఎలా? మొదట్లో బ్యాలెన్స్ కోసం చాలా కష్టపడి పెడల్ తొక్కుతారు. కాని ఒకసారి బ్యాలెన్స్ వచ్చాక, ముఖ్యంగా కొండమీద నుంచి కిందకు వెళ్తున్నప్పుడు ఇంక పెడల్ తొక్కుతే ఏమవుతుంది? కిందపడిపోతాం. ఖచ్చితంగా. అప్పుడు చెయ్యాల్సింది పెడల్ తొక్కడం ఆపి హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదించడం. అలాగే ఇక్కడ కూడా సతి బలపడిన తర్వాత వీర్యం తగ్గించి సమాధి మరింత లోతుగా వెళ్లడానికి అనుమతించాలి. అంటే చెయ్యడం నుండి ఉండడం అనే స్థితికి మారడం. ఆ సైకిల్ ఉదాహరణ అద్భుతంగా ఉంది. మొదట్లో నేను సైకిల్ తొక్కుతున్నాను అనే భావన బలంగా ఉంటుంది. తర్వాత కేవలం సైకిల్ ప్రయాణం జరుగుతోంది అని మాత్రమే మిగులుతుంది. ఖచ్చితంగా. ఈ స్థితిని నిరాయాసంగా జరగడం అంటారు. అంటే ఎటువంటి శ్రమ లేకుండా సహజంగా జరిగిపోవడం. అప్పుడు మీరు నడుస్తున్న వ్యక్తి కాదు, నడకను గమనిస్తున్న చైతన్యం అవుతారు. నేను అనే కర్తృత్వ భావన బలహీనపడుతుంది. అవును. ఈ దశలోనే మీరు అనుభవాన్ని మరింత సూక్ష్మంగా, లోతుగా గమనించటం ప్రారంభిస్తారు. వేడి, చల్లదనం, ఒత్తిడి, కదలిక వంటి వివిధ ధాతు లక్షణాలను కేవలం పాదాలలోనే కాకుండా శరీరమంతటా ఉన్నట్లుగా అవి నిరంతరం ఎలా పుడుతున్నాయో, మారుతున్నాయో, మాయమవుతున్నాయో ప్రత్యక్షంగా చూడగలుగుతారు. సరే, ఇక్కడే మనం అసలైన గమ్యానికి వస్తున్నాం. ఈ సాధన యొక్క అంతిమ లక్ష్యం అనిత్యం, దుఃఖం, అనాత్మ అనే సత్యాలను తెలుసుకోవటం. కాని ఆ భిక్షువు ఇంకో హెచ్చరిక చేస్తున్నారు. సాధన చేస్తున్నప్పుడు మనసులో
అంతా అనిత్యం, అంతా అశాశ్వతం అని జపించవద్దు అని. ఇది చాలా గందరగోళంగా ఉంది. ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాని గురించే ఆలోచించవద్దు ఉంటున్నారు. మరి ఈ సత్యాలను ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ మనం అదే ప్రాథమిక సూత్రానికి వస్తున్నాం. ఆలోచన ద్వారా వచ్చే జ్ఞానం, ప్రత్యక్ష అనుభవం ద్వారా వచ్చే జ్ఞానం. ఆ సత్యాలనేవి కొన్ని సిద్ధాంతాలు కావు. అవి మనం జపించాల్సిన మంత్రాలు కావు. అవి సాక్షాత్కారాలు. అవును, నిరంతర నిశ్శబ్ద పరిశీలన నుండి నేరుగా ఉదయించే సాక్షాత్కారాలు. దీన్ని ఒక శాస్త్రీయ ప్రయోగంలా భావించండి. సరే. ఒక శాస్త్రవేత్త ప్రయోగం మొదలుపెట్టే ముందే నాకు ఈ ఫలితం రావాలి అని నిర్ణయించుకోడు. అలా చేస్తే ప్రయోగం నిష్పక్షపాతంగా జరగదు కదా. నిజమే. అతను ముందుగా ప్రయోగానికి కావలసిన పరిస్థితులను సృష్టిస్తాడు. అంటే మన విషయంలో ప్రశాంతమైన, ఏకాగ్రతతో కూడిన మనస్సు. ఆపై ఒక దృగ్విషయాన్ని, ఉదాహరణకు శ్వాస లేదా పాదంలో కలిగే ఒక స్పర్శను నిశితంగా ఏ అంచనాలు లేకుండా గమనిస్తాడు. అప్పుడు ఆ ప్రయోగంలో, ఆ పరిశీలనలో ఏమి కనిపిస్తుంది? మొదట మీరొక స్పర్శను గమనిస్తారు. దాన్ని గమనిస్తూ ఉంటే అది తీవ్రమవ్వడం, తగ్గడం లేదా పూర్తిగా అదృశ్యమవడం చూస్తారు. దాని స్థానంలో మరో అనుభూతి పుడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో నా ప్రమేయం ఏమీ లేదని గ్రహిస్తాను. సరిగ్గా అదే. ఆ అనుభూతి దానంతట అదే పుడుతుందని, మారుతుందని మరియు దానంతట అదే అదృశ్యమవుతుందని మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇది అనిత్యం యొక్క ప్రత్యక్ష దర్శనం. దానిని ఉండు అని లేదా వెళ్ళిపో అని నేను ఆజ్ఞాపించలేను. అవును, దానిపై మీకు ఏ నియంత్రణ లేదు. ఈ నిస్సహాయత, ఈ అదుపులో లేనితనం అనాత్మ, అంటే శాశ్వతమైన నేను లేదా ఆత్మ లేకపోవడం గురించిన అవగాహనను కలిగిస్తుంది. ఈ నిరంతర మార్పులో, ఈ అశాశ్వతత్వంలో ఉన్న ఒక సూక్ష్మమైన అసంతృప్తిని, ఒత్తిడిని, దుఃఖాన్ని మీరు గ్రహిస్తారు. అంటే ఈ అవగాహన మేధోపరమైన ఆలోచన కాదు. ఇది ఒక ప్రత్యక్ష అనుభవం. అవును, అందుకే ఆ ముద్రలను ముందుగానే వేయడం వల్ల ఈ స్వచ్ఛమైన, ప్రత్యక్షమైన అనుభూతిని పొందే అవకాశం లేకుండా పోతుంది. అంటే ముందే రాసుకున్న సమాధానాన్ని చూస్తూ పరీక్ష రాసినట్లవుతుంది. ఖచ్చితంగా. దీని మొత్తం అర్థమేమిటి? ఈ సంభాషణల సారాంశాన్ని మనం ఒక్కచోటికి తీసుకువస్తే, స్మృతిని పెంపొందించుకోవాలనుకునేవారికి దీని నుండి అందే ముఖ్య సందేశం ఏంటంటే, నిజమైన అవగాహన ఎక్కువ సమాచారం సేకరించడం ద్వారానో, ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారానో రాదు. కాదు. దానికి బదులుగా మన దృష్టిని సరళీకరించి మన సొంత అనుభవాన్ని క్షణక్షణానికి ఉన్నది ఉన్నట్లుగా ఏ వ్యాఖ్యానం లేకుండా ప్రత్యక్షంగా చూడటం ద్వారా వస్తుంది. అవును, సరిగా అదే. ఇది మనల్ని చివరిగా ఒక చాలా ఆసక్తికరమైన, లోతైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. ఏమిటది? సాధన సమయంలో అన్ని లక్ష్యాలను, అన్ని అంచనాలను పక్కన పెట్టాలని ఈ బోధన నొక్కి చెబుతుంది. చివరకు జ్ఞానోదయం పొందాలనే అంతిమ లక్ష్యాన్ని కూడా వదిలిపెట్టమంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. మన శ్రోత ఆలోచించడానికి ఇదే చివరి ఆలోచన. ఒక లక్ష్యాన్ని కోరుకునే కోరికను పూర్తిగా వదిలిపెట్టడం ద్వారా ఆ లక్ష్యాన్ని ఎలా సాధించగలరు? శ్రద్ధతో, పట్టుదలతో ప్రతిరోజూ సాధన చేస్తూనే దాన్ని ఫలితంపై ఎలాంటి ఆశ, ఎలాంటి అంచనా లేకుండా ఉండటం అంటే నిజంగా ఏమిటి? ఇది ఒక అందమైన వైరుధ్యం. అవును, దీని గురించి ఆలోచించటం కూడా ఒక సాధనే.